ఉదయపూర్లోని ఆరావల్లి పర్వతాల నడుమ ఉన్న ఐటీసీ మూమెంట్ లగ్జరీ వేదికను వివాహానికి ఎంపిక చేశారు. సెంట్రల్ ఉదయపూర్కి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ వేదికలో మొత్తం 117 గదులు అందుబాటులో ఉన్నాయి. సుమారు 3000 మంది వరకు అతిథులు ఇక్కడ బస చేసే సౌకర్యం ఉంది. ఇక డెస్టినేషన్ వెడ్డింగ్కి ఇది అనువైన వేదికగా గుర్తింపు పొందింది. అందమైన అవుట్డోర్ గార్డెన్, యూనిక్ డెకరేషన్ ఈ వేదికకి ప్రత్యేకంగా తీసుకొస్తాయి. ఇక ఐటీసీ మూమెంట్స్లో పెళ్లి నిర్వహిస్తే సుమారు 200 మంది అతిథులను ఆహ్వానించవచ్చు. వివాహ ఖర్చు దాదాపుగా 90 లక్షల నుంచి 1.4 కోట్ల వరకు ఉండొచ్చునని ఈవెంట్ నిర్వాహకులు చెప్తున్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలకి 200 మంది అతిథులు ఉంటే ఖర్చు 2.5 కోట్ల వరకు వెళ్లే అవకాశం ఉందని కూడా ఒక అంచనా. ఇక ఇక్కడ 2 బ్యాంకెట్స్ హాల్స్తో పాటుగా అందమైన అవుట్డోర్ వేదిక కూడా ఉంది. చుట్టూ గ్రీనరీ, స్విమ్మింగ్ పూల్ మధ్య వివాహ కార్యక్రమాలు నిర్వహించేందుకు అనువుగా ఉంటుంది. మూమెంట్ సూట్స్, ఆరావిల్ సూట్స్, వ్యాలీ వ్యూ విల్లా, లేక్ వ్యూ విల్లా అండ్ ప్రీమియం విల్లా వంటి 5 కేటగిరీలో గదులు అందుబాటులో ఉన్నాయి. గదుల అద్దె ఒక్క రాత్రికి సుమారు 20,000 నుంచి 50,000 వరకు ఉంటుంది. ఐటీసీ హోటల్ వెబ్సైట్ ప్రకారం ప్రీమియం సూటు ధర ఒక్క రాత్రికి 71,499 రూపాయల వరకు ఉంటుంది. విల్లాల్లో 4 అతిథులు ఉండేందుకు ఒక్క రాత్రికి 35,499 రూపాయల వరకు ఖర్చవుతుంది. ఇక విజయ్, రష్మిక వివాహ వేడుకలు ఉదయపూర్లో 3 రోజుల పాటు జరగనున్నాయి. ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాల్లో భాగంగా జపనీస్ స్టైల్లో ప్రత్యేక డిన్నర్ని కూడా ఏర్పాటు చేశారు. మొత్తం ఈ వివాహానికి సుమారుగా 2.5 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. ఈ జంట గత సోమవారం నుంచే ఉదయపూర్లో ఉంది. పరిమిత సంఖ్యలో అతిథులను మాత్రమే ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. అతిథులు మొబైల్ ఫోన్లు తీసుకురాకుండా ప్రత్యేక నియమాలు అమలు చేశారు. వివాహ నేపథ్యంలో మహారాణా ప్రతాప్ విమానాశ్రయంలో భద్రతను కూడా కట్టుదిట్టం. పూల్ పార్టీ, వాలీబాల్ వంటి వినోద కార్యక్రమాలను కూడా నిర్వహించారు. మొత్తం అతిథులు మరియు ఈవెంట్ నిర్వాహకులతో కలిపి సుమారు 100 మంది మాత్రమే ఈ వేడుకల్లో పాల్గొననున్నట్లు సమాచారం. నమస్తే.